వినాయక నవరాత్రుల్లో వినాయకుడికి, దేవి నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజుల పాటు నైవేద్యాలు పెట్టవలసి ఉంటుంది. అందులో అవి రుచికరంగాను ఆరోగ్యకరంగాను ఉండాలి, ఉల్లిపాయలు లేకుండా ఉండాలి. అలాంటి వాటిల్లో సుండలు మంచి ఆప్షన్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ ఆ సుండల్లో ఒక రకం శనగపప్పుతో చనా దాల్ సుండలు, శనగపప్పుతో సుండలు చేసుకోవడం చూద్దామండి. దానికి ముందరగా మనం శనగపప్పు నానపెట్టుకోవాలి. శనగపప్పు ఒక 3-4 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఎంతలా నానాలంటే అలా విరిస్తే ముక్క విరిగేంతలాగా నానిపోవాలి. అప్పుడే త్వరగా ఉడుకుతుంది. ఈ మాత్రం సైజు ఉండే పచ్చిమిరపకాయ సన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. ఇంత చిన్నది లేదా ఒక 2 ఇంచీలు పొడుగుండే అల్లం ముక్క, అది కూడా సన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి, ఫ్రెష్గా ఉండేదైతే బాగుంటుంది టేస్ట్. పచ్చి కొబ్బరి చక్కగా కొబ్బరి తురుముకునే దాంతో పక్కన పెట్టుకోవచ్చు. కరివేపాకు ఒక 3-4 ఆకులు. తాలింపు వేయడానికి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు. అసలైంది, ముఖ్యమైనది, మంచి టేస్ట్ వచ్చేది ఇంగువ. ఇంగువ లేని వంట నాదైతే ఉండదండి. నూనె 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న శనగపప్పుని ముందర ఉడికించుకోవాలి. 1 కప్పు నీళ్లు పోసుకొని నీళ్లు తెరులుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసి నానిన శనగపప్పు వేసి ఉడికించుకోవాలి. శనగపప్పు మరీ మెత్తగా ఉడికిపోనవసరం లేదు, అలాగని పచ్చిగా ఉండకూడదు. కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉడికితే సరిపోతుంది. దీన్ని ఇలా ఒకసారి బాగా హై ఫ్లేమ్లో కొంచెం బాగా ఉడికించి ఒకసారి కలిపి చూడండి. కలిపి స్పూన్తో తీసి పప్పు చూస్తే తెలుస్తుంది. పప్పు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. చేత్తో ఒకసారి ఒక బద్ద పట్టుకొని నలిపితే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇంతే, ఇలా ఉడికితే సరిపోతుంది. దీన్ని చక్కగా జల్లెడ గిన్నెలో వేసేసి కొంచెం సేపు చల్లారనివ్వండి. పైన ఉండే వేడంతా చల్లారనిస్తే సరిపోతుంది. ఇది చల్లారేలోగా మనం తాలింపు వేసేసుకుందాం. స్టవ్ మీద బాణలి పెట్టి అందులో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసేసి ఒకసారి కొద్దిగా వేయించండి. ఈ పప్పులు వేగుతున్నప్పుడు ఎండుమిరపకాయలు, వెంటనే ఇంగువ వేస్తే కొంచెం త్వరగా కూడా వేగిపోతాయి పప్పులు. పప్పులు వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు అవి కూడా వేసి ఒకసారి పచ్చిమిరపకాయ అల్లం వాడే వరకు కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పప్పు కూడా వేసేసి కలిపేసేయాలి. పప్పులో ఉండే చెమ్మ తడితనం అంతా పోయేదాకా వాడిస్తే సరిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత దీనిలో మనం కొంచెం రుచికి సరిపడేటట్టుగా ఉప్పు, పచ్చి కొబ్బరి కూడా వేసేసి దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. సర్వసాధారణంగా గుళ్ళల్లో వినాయక నవరాత్రుల్లో కానీ దేవి నవరాత్రులప్పుడు కానీ ప్రసాదంగా దీన్ని సర్వ్ చేస్తూ ఉంటారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యకరము, అలాగే కడుపుకి నిండుగా కూడా ఉంటుంది. చేయడం కూడా చాలా తేలిక. పిల్లలకి సాయంకాలం స్కూల్ నుంచి రాగానే లైట్గా ఉండే స్నాక్స్ కావాలి అన్నప్పుడు ఇలాంటివి పెడితే ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. సుండలు కాబూలీ చెన, కొమ్ము శనగలు, అలాగే పెసలు లాంటి వాటితో కూడా చేస్తారండి. ఆ వీడియోలు ముందు పెడతాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.